హాయ్ గాయ్స్, ఈరోజు మేమందరం కలిసి తిరియానిలో ఉన్న ఒక పల్లెటూరు అంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నదంట. సో అక్కడ ఎట్లుంటుంది అనేది మేము చూద్దామని వెళ్తున్నాం గాయ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం జర్నీలో ఉన్నామన్నమాట. అన్ని ఆవులు, లేగదూడలు, మేకలు అన్నీ మనకు ఎదురుగా వస్తున్నాయి గాయ్స్. చూడండి గాయ్స్, చాలామంది పనికి అంటే ఇది పంటల పని కావచ్చు, అంటే చెట్లు నాటే పని అది చేస్తున్నారు గాయస్. ఒక్కొక్క ఊరు దాటుతున్నాం. ఇది గన్నారం దాటినాం. చూడండి గాయస్, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక చెరువు కనబడుతుంది కదా. సో ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్లో ఇది కనబడుతుంది గాయస్, ఈ వాటర్ అనేది. సో ఇప్పుడు ఇది చాలా ఫ్లో అవుతుంది. మా వాళ్ళు ఇంకా చూస్తున్నారు. చూడండి గాయస్, మనం ఇప్పుడే కాగజ్ నగర్ యొక్క బ్రిడ్జ్ మీద ఉన్నాం అన్నట్టు. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ దాటుతున్నాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మనం ఆసిఫాబాద్ యొక్క ఇది మన రోడ్ అన్నట్టు, హైవే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు హైవే, ఆసిఫాబాద్ యొక్క హైవే ఎక్కి ఉన్నాం. మనం ఇప్పుడు అందరం కలిసి పోతున్నాం గాయస్. చూడండి, మావాడు బాగా బండి మీద కూడా ఫోన్ పెడతలేడు. బాగా చూడ చేస్తాడు ఇంకా ఆయన తట్టుకుని చాలా కష్టం గాయస్. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు మనము ఆసిఫాబాద్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడే గాయస్ ఆసిఫాబాద్ దాటినాం. ఇప్పుడు మనం మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నాం గాయస్. మాలో ఉన్న ఎవ్వరికి ఆ ప్లేస్ ఎక్కడుంటుంది అనేది తెలియదు. చూడండి గాయస్, ఇక్కడ వాటర్ ఎట్లా వస్తున్నాయో. ఇది నది మరి లేకుంటే వాగు నాకు అస్సలు అర్థం అవ్వట్లే. నది కావచ్చు అనుకుంటున్నా నేనైతే. సో అది దాటాక ఒక ఊరు వచ్చింది. ఆ ఊరు కూడా దాటినాం గాయస్. చూడండి గాయస్, చుట్టూ కొండలు ఉన్నాయి. మనం కొండలు నడమ ఉన్నాం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, వ్యూ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు గాయస్. రోడ్లు కూడా మంచిగా ఉన్నాయి పోవడానికి రావడానికి. కాకపోతే కొద్దిగా అక్కడక్కడ మాత్రమే ఇలా కొన్ని గుంతలు ఉన్నాయి. చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఆ వాటర్ అనేటివి మొత్తం మన కొండల మీదకి వెళ్ళి వస్తున్నాయి గాయస్. చూడండి గాయస్, వ్యూ ఎట్లున్నదో చూస్తున్నారు కదా. ఇటు సైడ్ వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. ప్లస్ ఇంకా ఏంటంటే గాయస్, ఇటు ఇవాళ వెళ్ళినాం కదా గాయస్. సో మైండ్ కూడా ఎంతో పీస్ఫుల్గా ఉన్నది గాయస్. అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తున్నది ఈ వాతావరణాన్ని. అంటే ఇవి కొత్త లొకేషన్స్ కదా, ఇవి మనం ఎప్పుడు చూడనివి. సో అందుకే మనలో కూడా కొంచెం ఆతృత కలుగుతుంది, ముందు ఏమున్నది అని. సో అలా చూసుకున్న కొద్ది అంటే అలా చూస్తున్న కొద్దీ కొత్త లొకేషన్స్ కనబడితే మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ జర్నీ మాత్రం చాలా బాగున్నది గాయస్. చాలా అంటే చాలా బాగున్నది. ఇక్కడ కొద్దిగా స్పీడ్ బ్రేక్ ఉన్నది. మనం గాయస్, ఇది అడవిలో మధ్యలో, అంటే అడవి మధ్యలో ఉన్న ఊరు గాయస్. ఈ ఊరి పేరు నాకు అంతగా తెలియదు, ఎందుకంటే మనం ఫస్ట్ టైం వచ్చుడు కదా ఇదే. చూడండి గాయస్, బహుశా అది స్కూల్ కావచ్చు. చూడండి స్కూలు, పాత స్కూలే ఉన్నది గాయస్. గాయస్, ఈ ఊరి పేరు వచ్చేసి దత్తంపల్లి అట. ఇప్పుడే బోర్డు చూసిన నేను. గాయస్, ఇక్కడ భలే చల్లగా ఉన్నది.
చూడండి guys. మనోళ్ళు వెనక ఎక్కడో తప్పిపోయిండు, కళ్ళ పడతలేదు. ఇది కొంచెం రోడ్డు కొద్దిగా పర్లేదు గాయస్, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా మురుము కాకుండా చిన్న చిన్న కంకర రాళ్ళు వేసి ఉన్నాయి. సో అందువల్ల బండి ఇంత దూరం వచ్చింది, లేకుంటే అస్సలు రాకపోయేది గాయస్. నాకు తెలిసినంత వరకు లోపల ఇంకొక ఊరు ఉన్నట్టు అనిపిస్తున్నది. పంగిడి ఊరి పేరు వచ్చేసి పంగిడి. చూడండి గాయస్ ఎలా ఉన్నదో, గుర్తా కూడా అంట. చూడండి గాయస్ పక్కకే కాలువలు, ఎక్కువ వాటర్ వస్తే కథమే గాయస్, మొత్తం ఈ బ్రిడ్జి మీదకెళ్ళి వచ్చేటట్టు ఉన్నాయి. వాటర్లు కూడా మరి ఘోరంగా వస్తున్నాయి. అక్కడ నుంచి ఎట్లనో ఆరామ్స్ వచ్చినాం, కానీ ఇటు వచ్చాక రాళ్ళు బాగున్నాయి గాయస్. మనోళ్ళు చూడండి గాయస్ వెనకాల బాగా కష్టపడుతున్నారు ఇంకా వాళ్ళు. మన బెద్దూరు సైడ్ ఉన్న చూసినావా, అటు సైడ్ కూడా ఒక అడవి ఉన్న చూసినావు కదా, అటు పాపంపేట, ఆ లోపల కూడా సేమ్ ఇట్లానే ఉంటది. అక్కడ ఇక్కడ పెద్ద డిఫరెంట్ అనిపిస్తలేదు నాకు. అట్లా అటు ఆ లోపల కూడా సేమ్ ఇట్లానే అడవి ఉంటది, అడవిలో సేమ్ రోడ్ కూడా అట్లనే ఉంటది. కాకపోతే ఇటు ఇంకా రోడ్, ఈ రోడ్ ఇంకా మంచిగా వేసింది. అట్లే రోడ్ వేసలేదు, ఇటు కొంచెం మంచిగా ఉన్నది ఇంకా. చిన్న లేగదూడ గాయస్. అక్కడ ఊరిని చూసారా, ఇక్కడ ఎట్లున్నదంటే గాయస్ చుట్టూ గుట్టు ఉన్నది గాయస్, లోపల అక్కడొకటి ఇక్కడొకటి పల్లెలు ఉన్నది గాయస్. చూడండి గాయస్, చూసారు కదా గాయస్, పెసళ్ళు కొయ్యచ్చు, మనకే ఇంకా పోసుడు కూడా పోయలే గాయస్, అట్లుంటది. ఇక్కడ ఒక హోటల్ ఉన్నది, అంటే మనం ఇప్పుడు అడగకుండా ఇటు వెళ్ళాలన్నమాట. నేను అనుకున్నా దూరం నుంచి, ఏంటంటే ఇక్కడికి అంటే రావేమో అనుకున్నాం, బట్ వచ్చేసాము. ఈ ఊరిని కూడా మీకు చూపెట్టలేకపోతానేమో అనుకున్నా, బట్ చూపెడుతున్నా. చూడండి గాయస్, ఈ ఊరి పేరు వచ్చేసి నాకు కూడా తెలీదు, మనం ముందుకు పోతే తప్ప మనకు తెలియదు. సావ ఆకలి అవుతుంది మా అందరికి, ఘోరం గాయస్. ఊరు పేరు చూద్దాం అనుకున్నా కానీ ఊరు బోర్డు కనవాలే, నీళ్ళు ఏదో ఒకటి వచ్చినప్పుడు చూసుకోండి. వాడు చంపుతాడు బండిని, చూసారు కదా. చుట్టూ కొండలు, కొండల నడుమ ఊర్లు, భలే ఉన్నది గాయస్. అప్పట్లో మా సైడ్ కూడా ఊళ్ళు ఇట్లానే ఉండే గాయస్, డెవలప్ 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 అనుకుంటా రోడ్లు వచ్చినాయి, ఇల్లులు వచ్చినాయి, మొత్తానికి పంటలు కూడా బాగానే పండిస్తున్నారు, భూములు ఎక్కువ బీడ్లు కూడా ఉంటలేవు. సో ఇటు సైడ్ చూడండి గాయస్, ఎక్కువ శాతం అయితే బీళ్లు కనబడతాయి. మన సైడ్ అయితే అస్సలు బీళ్లు అనేటివే ఉండవు. పాత జ్ఞాపకాలు కావాలంటే ఇలాంటి ఏరియాలకు రావాలి, ఇగో ఇట్లాంటివి కనబడతాయి అన్నమాట. మా వాళ్ళు చిట్టింగ్ వేసిండ్రు, ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నట్టున్నారు కదా, ఏదో జరుగుతుంది ఇంకా. రైట్, ఏమంటారు, ఇటే వెళ్ళాలేమో, ఎటు వెళ్ళాలి ఏమంటారు? టోకెన్స్ అలాగేం కావాలి, పైసలు కావాలి.
ఏంటి వెళ్ళనివ్వట్లేదా? ఎందుకని? ఏమో తెలియదు కదా. చూడండి గాయస్, మనం ఇప్పుడు నడుస్తున్నాం ముంగట, బండి అక్కడ ఉంచినాం ఊర్లో, ముందుకు వెళ్తున్నాం గాయస్. ముంగట మా వాళ్ళని చూపెడతా, చూడండి గాయస్. ఇదిగోండి. అయితే గాయస్ అక్కడ ఒక స్టన్ జరిగింది. అక్కడ అంటే అక్కడ వాటర్ ఫ్లో బాగున్నదన్నారు. సో అక్కడ వెళ్ళనివ్వాలి. అయితే మేమేం చేసినామంటే ఇక సైడ్ ఇంకొకటి ఉంటుంది కదా రూట్, ఆ రూట్ పట్టుకొని పోతున్నాం. ఎటు వెళ్తామో కూడా తెలియదు, బట్ వాటర్ ఫాల్స్ పోతే చాలా అనుకుంటున్నాం గాయస్. ఇంకా ముందుకు పోతున్నాం. గాయస్ చూడండి, నాకు తెలిసినంత వరకు ఒక ఆటో పోతున్నది, అందులో పోలీసు వాళ్ళు పోతున్నారు అనుకుంటున్నా. అంటే గైస్ అంత దూరం నుంచి వచ్చినాం, అంత దూరం నుంచి వచ్చి వాటర్ ఫాల్స్ కోసం వచ్చినప్పుడు వాటర్ ఫాల్స్ ని చూడకుండా పోతాము మనం? ఏమంటా ప్రకాశం? బాగా చూసినావా? అట్లుంటది. ఈ ఫాల్స్ సచ్చినోడు కూడా తింటాడు. అరే అరే బా, అరే రండి యావే, రండి వే. పాప ముందు పోయేటోళ్ళకి తెలియదు వెనుక మేము తినేది. అబ్బా బాబా 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 గాయస్, సౌండ్ చూసారా ఎట్లా వస్తున్నదో? చాలా గమ్మత్తుగా ఉన్నది. నారా నాని వింటున్నారా సౌండ్స్ ఎట్లా వస్తున్నాయో? ఇదేనండి వాటర్ ఫాల్స్, చాలా చిన్నగా ఉన్నది. ఇదే గాయ్స్, ఇది ఒక చిన్న వాటర్ ఫాల్స్ అన్నట్టు. అంటే ఇక్కడనే ఇంకొక 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మేము అక్కడ పెద్దదానికి కాకుండా ఈ చిన్నదానికి వచ్చినాం. అక్కడ చూస్తే మీకు గుర్తుకు వస్తున్నదా, మన బాహుబలి వేస్తాడు చూసినావా? ఆ టైప్ లో ఉన్నది చూసినావా అక్కడ? ఇక అది మా వాళ్ళు ఏం చెయ్యాలో తెలియని దిక్కు తెలియని స్థితిలో ఉన్నారు. గాయస్ చూసారు కదా, ఇది చిన్న వాటర్ ఫాల్స్ గాయస్. ఇప్పుడు మనం మెల్లగా పెద్దదానికి కూడా పోదాం గాయస్. వచ్చినందుకు ఒక 2-3 ఫోటోలు తీసుకున్నాం. అంటే తడుచుడు అంటే తడవలే కానీ ఏంటంటే ఇది చిన్నది కదా ఫ్రెండ్స్, సో అందుకే ఇంకో దగ్గరికి పోదామని వెళ్ళినాం. ఇంకా మెల్లగా వెళ్తున్నాం అన్నమాట. ఎన్నుకున్నాడు చూసినావు కదా ఎట్లా వస్తున్నారో. ముందు మా వాళ్ళు పోతున్నారు, తీగలు అడ్డం వస్తున్నాయి, అస్సలు పోనిస్తలేవు గాయస్. ఎక్కడ కింద పడతామా అని ఘోరం భయం అవుతుంది. ఇంకా దేవుడా, అది కాకుండా చెప్పులు అటు ఇటు వచ్చినాం, మొత్తం ఫేస్ అంతా ఖరాబ్ అయింది. రేయ్ రేయ్ వస్తున్నారా? మా వాళ్ళు రమ్మంటే అక్కనే బాతలు దొబ్బుతాండ్లు. రాలే రాలే తొందర రాలే. ఇటు వచ్చిండ్రు అనుకో మీకు ఇంచు కూడా ఎంజాయ్మెంట్ దొరకది, ముందే చెప్తున్నా. పోతే అటే పోవాలి, కనీసం అబ్బో ఎగిరినట్టు అన్న ఉంటుంది. అంటే గాయస్ నిన్న ఫుల్ వర్షం వచ్చిందంట, సో అందుకే వాటర్ బాగా ఫ్లో అవుతున్నాయి. మిమ్మల్ని అక్కడికి ఓనికి పర్మిషన్ ఇవ్వను, సో అందుకే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, సీదా ఎట్లా వచ్చిందో అట్లనే మూసుకొని ఇంటికి ఓన్లీ అని అన్నారు. సో అందుకే ఇక మనం అంత దూరం నుంచి వచ్చినాం కాబట్టి ఎట్లా వచ్చినామో అట్లా వచ్చి మూసుకొని ఓనికి మనకి సెట్టింగ్ కాదు కాబట్టి పక్కకు ఒక చిన్నదన్నా చూసి పోదామని ఇటు వెళ్ళినాం. మా వాడు కూడా వెనక పోయిండు. ఇప్పుడు నెక్స్ట్ సాహసం అక్కడికి వెళ్ళడానికి.
సో అక్కడ ఎట్లుంటుంది అనేది మీకు ఇప్పుడు నేను వెళ్తే చూపెడతా, చూడండి. ఓకే గైస్, అక్కడ వెళ్ళినాక మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఎట్లా చేసినావురా అప్పుడు? ఎట్లా చేసినావు? ఇదే బుడంకాయ ఎట్లా చేసు ఫ్రెండ్స్. గుల్గుల్సాలి. హలో గురు. గైస్ మా పని అయిపోయింది. ఇంకా ఆయన ఇంకేంటి సార్ గటే ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చిండు. సగ్గం దూరం వచ్చినాం గాయస్, సగ్గం దూరం వచ్చినాం, వెళ్ళనివ్వట్లేదు. మా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు పోయి వస్తున్నారు కదా సార్. అవునా? లోకల్ వాళ్ళు ఎందుకు అవును సార్, వీళ్ళు ఎందుకు మాట్లాడతారు కానీ. ఎక్కడ సార్ మీరు? సార్ ఒక్కసారి పోయేస్తాం పదా సార్, లేకుంటే మీరు కూడా రండి సార్ ఒక్కసారి. దేవుడు ఎంత రిక్వెస్ట్ చేసినా పంపలే. గాయస్ దూరం వచ్చినాం, ఇంత దూరం. మా జర్నీ మూట గుడిచిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, అంటే ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చిండ్రు. మీకు పోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు అయ్యా అన్నాడు. సగం దూరం దొంగతనాన్ని వచ్చినాం, కథం రిటర్న్ పంపించిండు. ఇక పోతున్నాం. ఇగో చూపెట్టలేకపోయా. బాయ్ బాయ్. ఇక ఇక్కడతోటి వీడియో ముగింపు జరుగుతుంది. బాయ్ గాయస్ మేము ఇంకొక వాటర్ ఫాల్స్కి వచ్చినాం. చూడండి, ఇక్కడ వాటర్లో ఎగిరి దునకాలనిపించింది, కానీ ఈ వరదను చూడగానే పానం ఒక్కసారిగా కొట్టుకున్నది. పానం కంటే ఏది ఎక్కువ కాదనిపించింది.